గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. దాదాపుగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి గురుకుల టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు, కేజీబీవీ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు చాలా ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. సో తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతుంది. మీ జిల్లాలో ఎక్కడ జాబ్స్ ఉన్నాయి, ఏ మండలంలో జాబ్స్ ఉన్నాయనే అంశాలు అయితే తెలుస్తాయి. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అందించండి. సో టెట్ అండ్ డిఎస్సి కావచ్చు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్ని రకాల మనకు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్ అన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి. ఎలాంటి జాబ్ అప్డేట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. తప్పకుండా జాయిన్ అవ్వండి. మనకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలకు సంబంధించిన నోటిఫికేషన్ 117 పోస్టులకు సంబంధించి మనం ఒకసారి జిల్లాల వారికి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనే అంశాలను ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇక్కడ మీకు క్వాలిఫికేషన్స్ వచ్చి కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ జేడబ్ల్యూ నీట్ సబ్జెక్టుల నిపుణులకు సబ్జెక్టు గణితము, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్హత అనేది సంబంధిత సబ్జెక్టులో ఎంఎస్సి ఏదైనా ఒక గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం ఫస్ట్ డివిజన్లో ఉత్తీర్ణత సాధించడం అంటే 60% మార్క్స్ ఉండాలని చెప్తున్నారు. అనుభవం ఏంటి అంటే జేడబ్ల్యూ మెయిన్స్ నీట్ బోధనలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలని ఒకటి మెన్షన్ చేయడం జరిగింది. సో సిఎంఏ, క్లాట్, యూపీఎస్సీ నిపుణులకు ఏం మెన్షన్ చేశారంటే ఇక్కడ సిఎంఏ సబ్జెక్టులు అర్హత అకౌంటింగ్ అండ్ ఎకనామిక్స్, బిజినెస్ మ్యాథ్స్, ఫండమెంటల్ ఆఫ్ లాస్ అదేవిధంగా సిఎంఏలో కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ క్లాట్ సబ్జెక్టులకు అర్హత లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 5 ఇయర్స్ అని అడుగుతున్నారు. యూపీఎస్సీలో చూసుకున్నట్లయితే ఆ సబ్జెక్టులో అర్హత పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీ, బయాలజీ, ఎకనామిక్స్ అండ్ సంబంధిత సబ్జెక్టులో ఎంఏ ఉండాలి, ఎంఎస్సీ మ్యాథ్స్, లైఫ్ సైన్స్, అదేవిధంగా కనీసంగా 3 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తూ ఉన్నారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి మీకు ఈ యొక్క క్వాలిఫికేషన్స్. సో సిఎంఏ ఫౌండేషన్ సబ్జెక్టుల వివరాలు మొత్తం అకౌంటింగ్, ఎకనామిక్స్, బిజినెస్ మ్యాథ్స్, ఫండమెంటల్ వీటికి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. క్లాట్లో వచ్చేసరికి లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఇంగ్లీష్ సంబంధించి ఖాళీలా ఉన్నాయి. యూపీఎస్సీ సంబంధించి ఈ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని చూసుకున్నట్లయితే మీకు ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీకి సంబంధించినటువంటి ఖాళీలకు కామన్గా మనకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే సో బీఎడ్ అండ్ పీజీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. వీటికి ఎలాంటి అనుభవం అనేది అవసరం లేదు, దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. జిల్లాల వారికి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనే అంశాన్ని వీటిని మనం చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఒకసారి ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ని కూడా చూడండి. మనము ఎలా ఫిల్ చేయాలి, మీరు ఎక్కడ ఇవ్వాలి, దరఖాస్తు అనేది ఎక్కడ ఇవ్వాలనే అంశాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే అడ్రస్ని చూడండి. ఇక్కడ ద స్టేట్ ఆఫీసర్ టీజీఎస్డబ్ల్యూఆర్ఐ సొసైటీ, ఈ హౌస్ నెంబర్ ఇచ్చారు, శ్రీరామ్ నగర్ అపోజిట్ చైతన్యపురి మెట్రో స్టేషన్, పిల్లర్ నెంబర్ 1570, సరూర్ నగర్, రంగారెడ్డి జిల్లా, పిన్ 500060. ఈ యొక్క అడ్రస్లో మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి జూన్ 30 లోపు మీరు అక్కడ సబ్మిట్ చేయాలి. స్వయంగా ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ అభ్యర్థి తీసుకెళ్ళి స్వయంగా సమర్పించవలసి ఉంటుంది. హాలిడేస్లో కాకుండా వర్కింగ్ డేలో వెళ్ళాలి. సో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఎలా ఇక్కడ తీసుకుంటారంటే ఎంపిక విధానము సొసైటీ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని, సో నేను ఆ ఫామ్ మీకు ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, చూపిస్తాను. దరఖాస్తు నింపిన ఫారంని తగిన పత్రాలు జత చేసి స్టేట్ ఆఫీస్లో సమర్పించాలంటే సరూర్ నగర్లో. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను సబ్జెక్టుల వారీగా పరిశీలించి అర్హులైన వారికి 12/7 అంటే జూలై 12న రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇక్కడ ఎగ్జామ్ కూడా ఉంటుంది, దాన్ని గమనించండి. రాత పరీక్షలో సాధించిన ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఫౌండేషన్, స్పోర్ట్స్ మరియు డిస్టిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు విడివిడిగా ఇంటర్వ్యూలు మరియు డెమోలకు పిలవడం జరుగుతుంది. డిస్టిక్ సిఇఓలు ఎంచుకున్న వారికి ప్రశ్నపత్రము వేరుగా ఉంటుంది. ఫౌండేషన్ అండ్ స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎంచుకున్న వారికి ప్రశ్నపత్రము వేరుగా ఉంటుంది. అంటే డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి బాటనీ, ఫిజిక్స్, మ్యాథ్స్, జువాలజీ వేకెన్సీస్కి డిఫరెంట్ పేపర్ ఉంటుంది. ఈ క్లాట్, సిఎంఏ, సిఎంటీ వాటికి డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ ఆధారంగా ఫిల్ చేయడం జరుగుతుంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఒకసారి మనం జిల్లాల వారీగా ఉన్న ఖాళీల్ని చూద్దాం. సో ఈ అప్లికేషన్ ఫామ్ మిత్రమా నేను వాట్సాప్ గ్రూప్లో ఈ అప్లికేషన్ నేను ఫిల్ చేస్తాను. మీరు తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. మనము ఒకవేళ డిస్టిక్ పోస్టులకు చాలామంది మనం ఎలిజిబుల్ అవుతాం కాబట్టి డిస్టిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి సో దీనికి మనం టిక్ పెట్టుకుంటే సరిపోతుంది మిత్రమా. ఏ సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్ అనేది ఇక్కడ రాయాలి. సో ఇక్కడ మీ యొక్క ఒకటేసారి 2 పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీ
పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ నేము, ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్, మేల్ ఫీమేల్ జెండర్, మొబైల్ నెంబర్, కామన్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాలి. తర్వాత ఎగ్జామినేషన్, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషనా, దేంట్లో స్పెషలైజేషన్ చేశారో వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని ఎంట్రీ చేయండి ఇక్కడ. సో మీరు ఏమైనా టీచింగ్ ఎక్స్పీరియన్స్ జేఏడబ్ల్యూకి సంబంధించి దానికి అప్లై చేసి ఉంటే, క్లాట్కి, జేఏడబ్ల్యూ, నీట్కి ఎగ్జామ్కి బోధించడానికి అప్లికేషన్ చేసి ఉంటే ఇక్కడ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయండి, లేకపోతే లేదు. ప్రిఫరెన్స్ ఏ పోస్ట్ ఫస్ట్ అంటే ప్లేస్ ఏ డిస్టిక్కి ఫస్ట్ మీరు కోరుకుంటున్నారు, సో ఆ డిస్టిక్ని ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో డిక్లరేషన్, సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది. మీ సిగ్నేచర్ చేసి ఈ యొక్క అప్లికేషన్తో పాటు మీ క్వాలిఫికేషన్స్ జిరాక్స్ అన్ని ఫిల్ చేయాల్సి అటాచ్ చేసి ఈ ఫామ్ని ఇవ్వాల్సి ఉంటుంది మిత్రమా. సో వీడియో చూస్తున్న మిత్రులు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో ఇవన్నీ డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి లోకల్ జాబ్ అప్డేట్స్ దాదాపుగా 3 to 4 hours పడుతుంది మిత్రమా. కాబట్టి మీ సపోర్ట్ని లైక్ ద్వారా అందించినట్లయితే మరిన్ని జాబ్ అప్డేట్స్ ఏది ఉన్నా మీకు క్లియర్గా అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాము. సో మన యొక్క ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జిల్లాల వారీగా ఉన్న ఖాళీని చూసినట్లయితే రైట్ మిత్రమా, ఇవి జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీలు. ఏ జిల్లాలో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని ఒకసారి చూసుకున్నట్లయితే మనం రంగారెడ్డి జిల్లా, ఇది గౌలిదొడ్డి బిలో మ్యాథ్స్ సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. ఫిజిక్స్ ఒకటి ఉంది, కెమిస్ట్రీ ఒకటి ఉంది, మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ మెడ్చల్ మల్కాజ్గిరిలో ఉప్పల్ బి స్కూల్లో 2 మ్యాథ్స్, 2 ఫిజిక్స్, 2 కెమిస్ట్రీ ఉన్నాయి. మొత్తం 7 పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బిలో ఒక మ్యాథ్స్ పోస్ట్ ఉంది, ఒక బాటనీ పోస్ట్ ఉంది, ఒక జువాలజీ పోస్ట్ ఉంది. మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఒక పీడిఎఫ్ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. మీరైతే చూసేవాళ్ళు కొందరు వాట్సాప్ గ్రూప్లో లేని వాళ్ళు ఉంటారు, నేను అన్నీ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, వినండి. ఇవి ఫౌండేషన్ అండ్ స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి సంబంధించినటువంటి స్కూళ్ళు మిత్రమా. సో అదేవిధంగా కరీంనగర్ రంగారెడ్డి ఇబ్రహీంపట్నం బిలో మొత్తము సిఎంఏ, క్లాట్ అండ్ యూపీఎస్సికి సంబంధించి పోస్టులు ఉన్నాయి. సిఎంఏలో 4, క్లాట్లో 4, యూపీఎస్సిలో 3, మొత్తం 11 ఉన్నాయి. రంగారెడ్డి గౌలిదొడ్డి జీలో అంటే గర్ల్స్, ఇవన్నీ బి అంటే బాయ్స్, జీ అంటే గర్ల్స్కి సంబంధించి 2 మ్యాథ్స్, ఒక ఫిజిక్స్, ఒక కెమిస్ట్రీ, ఒక బాటనీ, ఒక జువాలజీ పోస్ట్ ఉంది. మొత్తం 6. గర్ల్స్ పాఠశాలలో, గర్ల్స్ స్కూళ్ళలో, కాలేజీలలో మహిళలు మాత్రమే ఎలిజిబుల్, దాన్ని గమనించండి. కరీంనగర్ అలుగునూరు గర్ల్స్లో ఒక మ్యాథ్స్ పోస్ట్ ఖాళీ ఉంది, 2 ఫిజిక్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఒక కెమిస్ట్రీ పోస్ట్ ఖాళీగా ఉంది, గమనించండి. అదేవిధంగా జువాలజీ పోస్ట్ కూడా ఒకటి వేకెంట్ ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో మహేంద్ర హిల్స్ గర్ల్స్లో ఉన్నటువంటి అక్కడ ఒక మ్యాథ్స్ పోస్ట్ ఖాళీగా ఉంది, ఒక బాటనీ పోస్ట్ ఖాళీగా ఉంది, ఒక జువాలజీ పోస్ట్ ఖాళీగా ఉంది. మొత్తం 3 పోస్టులు. హైదరాబాద్ ఫలక్నామా గర్ల్స్ గురుకుల స్కూల్లో ఒక మ్యాథ్స్ పోస్ట్, 2 బాటనీ పోస్టులు, ఒక జువాలజీ పోస్ట్ వేకెంట్ ఉంది. అదేవిధంగా సరూర్ నగర్కి సంబంధించి రంగారెడ్డి సరూర్ నగర్ గర్ల్స్లో మనకు ఒక సిఎంఏ ఒక పోస్టు, యూపీఎస్సి 3 పోస్టులు, మొత్తం 4 ఉన్నాయి. సో హైదరాబాద్ షకీంపేట స్పోర్ట్స్ కాలేజ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో బాటనీ ఒకటి ఉంది, జువాలజీ ఒకటి ఉంది, 2 ఖాళీలు ఉన్నాయి మొత్తం. సో ఇక్కడ చూడండి మిత్రులు, ఆ సిఎంఏ, క్లాట్, యూపీఎస్సికి మీరు బోధించాలంటే అక్కడ నీట్ ఎగ్జామ్కి, జేడబ్ల్యూకి బోధించాలంటే అక్కడ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో మిగతా ఏవైతే సబ్జెక్టుల వారీగా ఉన్నాయో వాటికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, గమనించండి. రైట్ మిత్రమా, ఇవి టోటల్ ఫౌండేషన్ అండ్ స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్లో మీకు అవర్కి 650 రూపీస్ ఇస్తారు. సో ఎన్ని అవర్స్ బోధిస్తే అన్ని 650, అంటే 5 అవర్స్ అంటే దాదాపుగా 5, 6 30 అండ్ 50 వేసుకుంటే 3000 ఎబో మీకు ఆ రోజు వస్తాయన్నమాట. సో దాదాపుగా మంత్లీ ఎలాగో వర్క్ చేస్తాము కాబట్టి దాదాపుగా 40,000 ప్లస్ అయితే వస్తుంది ఈ టోటల్ ఫౌండేషన్ అండ్ స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో బోధిస్తే. ఇక డిస్ట్రిక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విత్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్కి సంబంధించి అంటే ఏ సబ్జెక్ట్లో వేకెంట్ ఉందో ఆ సబ్జెక్ట్లో. సో ఇక్కడ రంగారెడ్డికి సంబంధించినటువంటి ఇక్కడ నల్ల కంచె గర్ల్స్లో మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో ఇక్కడ ఉన్నటువంటి బాటనీ అండ్ జువాలజీ ఏదైతే ఉందో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేవు. ఇక్కడ బాటనీ, జువాలజీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి, 2 వేకెన్సీస్, గమనించండి. రంగారెడ్డికి సంబంధించి ఇది
కమ్మదానం గర్ల్స్లో ఒక మ్యాథ్స్ పోస్ట్ ఉంది, ఒక జువాలజీ పోస్ట్, ఒక బాటనీ పోస్ట్, ఒక జువాలజీ పోస్ట్ వేకెంట్ ఉంది. అదేవిధంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బాయ్స్లో ఒక ఫిజిక్స్ వేకెంట్ ఉంది, ఒక జువాలజీ వేకెంట్ ఉంది. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా గర్ల్స్ స్కూల్లో ఒక ఫిజిక్స్ పోస్ట్ ఖాళీగా ఉంది, ఒక జువాలజీ పోస్ట్ వేకెంట్ ఉంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ధర్మారం గర్ల్స్ స్కూల్లో ఇక్కడ ఒక బాటనీ, ఒక జువాలజీ పోస్ట్ వేకెంట్ ఉంది. అదేవిధంగా సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గర్ల్స్లో ఒక మనకు కెమిస్ట్రీ పోస్ట్ వేకెంట్ అయితే చూపిస్తూ ఉంది ఇక్కడ. కామారెడ్డిలో బిక్నూరు బాయ్స్ స్కూల్లో ఒక మ్యాథ్స్ పోస్ట్ వేకెంట్ ఉంది, ఒక జువాలజీ పోస్ట్ వేకెంట్ అయితే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం పాలవంచ బిలో ఒక మ్యాథ్స్ పోస్ట్ వేకెంట్ ఉంది, ఒక జువాలజీ పోస్ట్ వేకెంట్ ఉంది. ఖమ్మంలోకి సంబంధించి ఖమ్మం జూనియర్ కాలేజ్ గర్ల్స్లో ఒక మ్యాథ్స్ పోస్ట్, ఒక ఫిజిక్స్ పోస్ట్, ఒక కెమిస్ట్రీ, ఒక బాటనీ, ఒక జువాలజీ పోస్ట్, మొత్తం 5 పోస్టులు ఇక్కడ వేకెంట్ ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఇక్కడ ధన్వాయిగూడెం గర్ల్స్లో మనకు ఒక బాటనీ పోస్ట్, ఒక జువాలజీ పోస్ట్ వేకెంట్ ఉంది. వరంగల్ మడికొండ గర్ల్స్ స్కూల్లో ఒక మ్యాథ్స్ పోస్ట్, ఒక బాటనీ పోస్ట్ వేకెంట్ ఉంది. అదేవిధంగా వరంగల్ వర్ధన్నపేట బాయ్స్ గురుకులాలో ఒక జువాలజీ పోస్ట్ అయితే వేకెంట్ ఉంది, గమనించండి. సో ఇవి మిత్రమా ఈ యొక్క జిల్లాలో మనము అవర్లీ 250 రూపీస్ చొప్పున ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ అన్ని అప్లికేషన్స్ మీరు తప్పకుండా సరూర్ నగర్ ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్లో అప్లికేషన్ ఫామ్, నేను మీకు అప్లికేషన్ ఫామ్ చూపించాను కదా మిత్రమా, అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ జిరాక్స్లని అటాచ్ చేసి అక్కడ మీరు అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని ఎగ్జామ్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది, దాన్ని గమనించండి. మళ్ళీ మిమ్మల్నే కంటిన్యూ కూడా చేయడం జరుగుతుంది రెగ్యులర్ టీచర్లు వచ్చేంత వరకు, దాన్ని గమనించండి. నెక్స్ట్ ఇక్కడ యాదాద్రి భువనగిరి బాయ్స్లో ఒక ఫిజిక్స్ పోస్ట్ అయితే వేకెంట్ ఉంది, ఒక బాటనీ పోస్ట్ వేకెంట్ ఉంది, ఒక జువాలజీ పోస్ట్ వేకెంట్ ఉంది, గమనించండి. అదేవిధంగా ఇక్కడ నల్గొండ జిల్లాలో చందూరు బి గురుకులాలో బాయ్స్ గురుకులాలో ఒక కెమిస్ట్రీ పోస్ట్, ఒక బాటనీ పోస్ట్, ఒక జువాలజీ పోస్ట్ వేకెంట్ ఉంది. సంగారెడ్డిలో ఏదైతే హత్నూరు జూనియర్ కాలేజ్ బాయ్స్లో 2 ఫిజిక్స్ పోస్టులు, 2 కెమిస్ట్రీ పోస్టులు, ఒక బాటనీ పోస్ట్, ఒక జువాలజీ పోస్ట్ వేకెంట్ ఉంది. మహబూబ్ నగర్ జడ్చర్ల గర్ల్స్ స్కూల్లో ఇక్కడ ఒక ఫిజిక్స్ పోస్ట్ ఉంది. జడ్చర్లలో చూసుకున్నట్లయితే ఒక బాటనీ, ఒక అదేవిధంగా జువాలజీ పోస్ట్ వేకెంట్ ఉంది. నాగర్ కర్నూలు జేపీ నగర్ బాయ్స్ స్కూల్ గురుకులాల్లో ఒక ఫిజిక్స్ పోస్టు, ఒక బాటనీ పోస్ట్ వేకెంట్ ఉంది. సంగారెడ్డి కొండాపూర్ బాయ్స్లో ఒక మ్యాథ్స్ పోస్టు, ఒక ఫిజిక్స్ పోస్టు, ఒక కెమిస్ట్రీ పోస్టు, అదేవిధంగా బాటనీ పోస్ట్ ఒకటి ఉంది, అదేవిధంగా జువాలజీ ఒక వేకెంట్ ఉంది. సంగారెడ్డి చిట్కూల్ గర్ల్స్ గురుకులాల్లో ఒక మ్యాథ్స్ ఒక వేకెంట్ ఉంది, ఫిజిక్స్ ఒకటి, కెమిస్ట్రీ ఒకటి, బాటనీ ఒకటి, జువాలజీ ఒకటి. మేడ్చల్ గర్ల్స్ గురుకులాల్లో ఒక మ్యాథ్స్, ఒక ఫిజిక్స్ ఒక వేకెంట్, కెమిస్ట్రీ ఒక వేకెంట్ ఉంది, బాటనీ ఒకటి, అదేవిధంగా జువాలజీ ఒక వేకెంట్ ఉంది. వికారాబాద్ గర్ల్స్ గురుకులాల్లో ఇక్కడ ఒక మ్యాథ్స్, ఒక ఫిజిక్స్, ఒక బాటనీ, ఒక జువాలజీ, ఒక కెమిస్ట్రీ పోస్ట్ వేకెంట్ అయితే ఉంది. సిద్దిపేటలో కూడా దాదాపుగా ఇక్కడ కూడా సిద్దిపేట ములుగు గర్ల్స్ గురుకులాల్లో ఒక మ్యాథ్స్ పోస్టు, ఒక ఫిజిక్స్, ఒక కెమిస్ట్రీ, ఒక బాటనీ, ఒక జువాలజీ పోస్ట్ అయితే వేకెంట్ ఉంది. ఈ మొత్తం 117 పోస్టులు. ఇక్కడ సిఎంటీ అండ్ క్లాట్ యూపీఎస్సీకి సంబంధించి వాటికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మిగతా వాటికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా నో ప్రాబ్లం మిత్రమా. సో వీటన్నిటిని మీరు బీఎడ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు పీజీ అండ్ బీఎడ్ కొన్ని పోస్టులకు బీఎడ్ అండ్ డిగ్రీ బీఎడ్తో ఉన్నాయి. ఏదైతే జూనియర్ లెక్చరర్కి సంబంధించిన కాలేజెస్ ఉన్నాయో వాటిలో పీజీ అనేది అడగడం జరుగుతుంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఈ యొక్క ప్రిఫరెన్స్ ఆధారంగా మీ జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల ఆధారంగా ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి జూన్ 30 లోపు ఆ ఇచ్చినటువంటి అడ్రస్, ఇంతకుముందు చూపించినటువంటి అడ్రస్కి మీరు వెళ్ళి అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసి వచ్చినట్లయితే మీకు ఒక హాల్ టికెట్ నెంబర్ని ఇస్తారు వాళ్ళు. తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన తర్వాత 1:2 రేషియోలో పిలిచి వెరిఫికేషన్ అయిన తర్వాత మన యొక్క మార్కుల ఆధారంగా, ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది, గమనించండి మిత్రమా. సో వీడియో కొద్దిగా లెంత్ అయినా మీరు స్కిప్ చేయకుండా చూడండి. మిగతా చాలా జిల్లాల్లో గురుకులాలు మళ్ళీ నోటిఫికేషన్స్ ఇచ్చారు. కొన్ని కేజీబీయూలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఉన్నాయి, వాటిని మనం క్లియర్గా చూద్దాము.
ఈ అడ్రస్‌ని ఆఫీస్ అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకొని పెట్టుకోండి. ఈ అడ్రస్‌లో మీరు వెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది. అడ్రస్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఆ పీడీఎఫ్‌లన్నీ నేను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తాను. ఇక ఈ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని కేజీబీవీలలో ఉన్నటువంటి వేకెన్సీస్, అదేవిధంగా కొన్ని వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్, లోకల్ జాబ్ అప్డేట్స్ అన్నీ చూద్దాం ఒకసారి మనము. ఖమ్మం జిల్లాలో వచ్చేసరికి పీటీ పోస్టుకు దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదులాపురం పురపాలికల నాయుడుపేట సమీపంలో ఉన్నటువంటి కస్తూరిబా విద్యాలయంలో ఖాళీగా ఉన్న మహిళా పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టును తాత్కాలిక ప్రాతిపాదికన పై భర్తీ చేయనున్నట్లు విద్యాలయం ప్రత్యేక అధికారి గారు తెలిపారు. సో ఇక్కడ ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతలు, అనుభవ పత్రాలతో శనివారంలోగా తమ దరఖాస్తులను విద్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఇక్కడ ఈ పోస్టులన్నిటికీ మీరు అప్లికేషన్ ఎక్కడైతే కేజీబీయూలో వేకెంట్ ఉందో అదే కేజీబీయూలో మీ యొక్క జిరాక్స్ సెట్లు ఒరిజినల్ అండ్ జిరాక్స్ తోటి వెళ్ళి ఆ జిరాక్స్ అక్కడ సబ్మిట్ చేస్తున్నట్లయితే మీ అప్లికేషన్ అయిపోతుంది. కాబట్టి సో ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు గమనించిన పీటీ పోస్ట్ వేకెంట్ ఉంది ఏదులాపురం మండలంలో ఉన్నటువంటి కేజీబీవీలో. రైట్ మిత్రమా, ఇంకో అప్డేట్ ఏంటంటే నల్గొండ జిల్లాలో అంగన్వాడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో అక్కడ వెబ్సైట్లో ఇంకా మీకు చూపించట్లేదు అప్లికేషన్ ఫామ్, కానీ ఆల్రెడీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను మీకు ఏ విలేజ్లో ఏ రిజర్వేషన్ ఉంది, ఏ రోస్టర్ ఉంది అనే అంశాలు రిలీజ్ చేయడం జరిగింది. సో అది నేను మీకు ఒకసారి చూపిస్తాను. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులో నకరేకలు కావచ్చు, ఇంకా కొన్ని జిల్లాలో ఉన్నటువంటి పరిధిలో ఉన్న ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా 10-15 అన్ని దాదాపుగా నకరేకలు కావచ్చు, నల్గొండ జిల్లాకు సంబంధించిన చాలా ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి అంగన్వాడీలకు అన్నిటికీ నోటిఫికేషన్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో అది ఒకసారి పీడిఎఫ్ నేను మీకు చూపిస్తాను. ఇది నల్గొండ జిల్లాలో వచ్చినటువంటి నోటిఫికేషన్. ఆయా టీచర్స్ అయిన అంగన్వాడీ టీచర్కి సంబంధించి, ఆయాకి అయిన అంగన్వాడీకి సంబంధించి నల్గొండ డిస్టిక్ ఇక్కడ ఏ విలేజ్లో ఏది ఏ క్యాస్ట్ రిజర్వ్ చేయబడింది ఇలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. రైట్ మిత్రమా, ఇక్కడ క్లియర్గా ఈ విధంగా రిజర్వ్ చేయాలి. ఇది నేను మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను, ఒకసారి మీరు చూసుకోవచ్చు. మీ విలేజ్లో ఏ క్యాస్ట్కి రిజర్వేషన్ అయింది, దేనికి రిజర్వేషన్ అయి ఉన్నాయి, అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు అనేవి మీరు క్లియర్గా తెలుసుకోవచ్చును. ఇవన్నీ నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. మన వాట్సాప్ గ్రూప్లో అందరూ జాయిన్ అవ్వండి, ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే. ఇది నల్గొండ జిల్లాలో అంగన్వాడీ టీచర్కి సంబంధించిన నోటిఫికేషన్ కంప్లీట్గా రిలీజ్ చేశారు. సో మీ ఆ యొక్క నేను పీడిఎఫ్ షేర్ చేస్తాను గ్రూప్లో. అంగన్వాడీ సంబంధించి నల్గొండ జిల్లా మిత్రులు వాటిని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో విద్యా అర్హత వచ్చేసరికి ఇంటర్ ఉండాలి. సో ఆయాకు కూడా ఇంటర్ అని మెన్షన్ చేశారు. ఇంటర్ లేని క్యాండిడేట్స్ ఎవరు లేకపోతే ఆయా పోస్టుకి అప్లికేషన్ చేసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళని కూడా ఆయా పోస్టులకు తీసుకోవచ్చును. అదేవిధంగా ఇక్కడ మ్యారీడా అన్మ్యారీడ్ అంటే ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చును. మ్యారీడ్ ఉమెన్ చేసుకోవచ్చును, అన్మ్యారీడ్ ఉమెన్ చేసుకోవచ్చును. ఏజ్ వచ్చేసరికి 35 వరకు 18 to 35 అనేది మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. 18 నుంచి 35 సంవత్సరాల ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చును. సో ఇక్కడ నల్గొండ జిల్లాకి సంబంధించి మనకు చూసుకున్నట్లయితే జూన్ 27 నుంచి వచ్చే నెల 10 వరకు అంటే జూలై 10 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నల్గొండ జిల్లా అభ్యర్థులు ఎవరున్నా సో దాని నెక్స్ట్ ఈరోజు మనకి ఈవినింగ్ నుంచి అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది, దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ నాగర్ కర్నూలు జిల్లాలో కేజీబీయూలో ఉద్యోగాలు ఉన్నాయి మిత్రమా. సో ఇది పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి కస్తూరిబా గురుకుల బాలికల పాఠశాలలో 2 పోస్టులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సో ఒకటి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఒక పోస్టు, కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఒక పోస్ట్ అయితే వేకెంట్ ఉంది. మహిళా అభ్యర్థులు మీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ యొక్క నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు వీటిని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ అప్లై కూడా మీరు ఎక్కడ చేయాలంటే ఈ కేజీబీవీ ఏదైతే ఉందో ఈ పెద్ద కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి కేజీబీలోనే మీరు అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, గమనించండి. ఇక నెక్స్ట్ ఇక్కడ దరఖాస్తులకు ఆహ్వానం బోయినపల్లి. ఇది చూసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్లకు సంబంధించి బోయినపల్లి ఆదర్శ పాఠశాలలో, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఉన్న ఆదర్శ పాఠశాలలో ఉన్నటువంటి పీజీటీ ఫిజిక్స్కు అవర్స్ బేస్డ్గా బోధించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. సో ఎంఎస్సి ఫిజిక్స్తో పాటు బీఈడీ ఉండాలి. ఫిజికల్ సైన్స్ మెథడాలజీ పూర్తి చేసిన వారు అర్హులని చెప్పారు. ఆసక్తి కలిగిన వారు జూన్ 29 లోపు ఈ యొక్క ఆదర్శ పాఠశాల ఏదైతే ఉందో అక్కడ మీరు అప్లికేషన్ అయితే డెమో ఉంటుంది, ఆ డెమోకు హాజరు కావాల్సి ఉంటుంది బోయినపల్లి మోడల్ స్కూల్స్లో. సో ఇది మోడల్ స్కూల్లో ఉన్నటువంటి ఫిజిక్స్ పోస్ట్ వేకెంట్ ఉంది. రాజన్న సిరిసిల్ల అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోండి మిత్రం. నెక్స్ట్ ఇక్కడ అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. సో ఇది కూడా
మన నల్గొండ జిల్లాకి సంబంధించి మీకు ఆ లిస్ట్ షేర్ చేస్తాను. ఆ లిస్ట్‌లో అన్నీ క్లియర్‌గా ఉన్నాయి. సో, దాంట్లో ఎవరికి ఏ విలేజ్ సెలెక్ట్ అయింది, ఏ రిజర్వేషన్ ఉందనేది ఉంది కాబట్టి, ఇది చింతపల్లి, పెద్ద అడిశర్లపల్లి, కొండమల్లేపల్లి, హాలియా ఇలా ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల కింద ఉన్న అంగన్వాడీ అన్నిటికీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు జూలై 10 వరకు మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. సో, దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. అవన్నీ క్లియర్‌గా నేను మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాను. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ కాని వాళ్ళు ఇంకన్నా ఉంటే జాయిన్ అవ్వండి మిత్రమా. సో, ఇది కూడా అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం నకిరేకల్కి సంబంధించి ఇది. ఇక నెక్స్ట్ ఇక్కడ కేజీబీయూలో గెస్ట్ ఫ్యాకల్టీ మిత్రమా. సో, గెస్ట్ ఫ్యాకల్టీకి దరఖాస్తుల ఆహ్వానం. ఇది చూసుకున్నట్లయితే మహబూబాబాద్ జిల్లా మహబాద్ జిల్లా ఉంది కదా, వరంగల్లో ఉన్నటువంటి మహబాద్ జిల్లాలో దంతాలపల్లి కస్తూరిబా స్కూల్లో హిందీ అండ్ మ్యాథ్స్ తరగతులు బోధించేందుకు గెస్ట్ ఫ్యాకల్టీకి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. సో, ఇక్కడ మీరు బుధవారం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు హిందీ, గణితం బోధించేందుకు బీఈడీ, టెట్ క్వాలిఫై అయిన మహిళలు ఈ నెల 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. సో, మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఈరోజే మనకు చివరి తేదీ ఉంది. సో, ఎవరైతే మన మహబూబాబాద్ జిల్లా అభ్యర్థులు ఉన్నారో ఆ కేజీబీలో దంతాలపల్లి కేజీబీలో మ్యాథ్స్ అండ్ హిందీ పోస్ట్ వేకెంట్ ఉంది. బీఎడ్ అండ్ టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు హిందీకి వచ్చేసరికి హెచ్పిటి అలాంటి కోర్స్ ఉన్న వాళ్ళు మీరు అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలి. ఇక్కడ కామారెడ్డి జిల్లాకి సంబంధించి జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన 3 ల్యాబ్ టెక్నీషియన్, 3 సీనియర్ ట్యూబర్కులోసిస్ ల్యాబొరేటరీ సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు మీరు అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకి ఇంటర్, డిఎంఎల్టీ ఉండాలి లేదా తత్సమాన కోర్సు కలిగి ఉండాలి. అంటే మీరు ఎవరైనా ఒకేషనల్ కోర్స్ చేసిన అభ్యర్థులు కూడా ఎలిజిబుల్ ఉంటారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద 1 సంవత్సరం అనుభవం ఉన్న వారికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ జూన్ 30 లోపు 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ని సమర్పించాలి. దరఖాస్తు రుసుము కూడా ₹500 డీడీని డిఎంహెచ్ఓ పేరుతో తీసి దరఖాస్తు జత చేయాలనేది ఉంది. ఈ అప్లికేషన్ని కూడా మీరు డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. కామారెడ్డి జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు గమనించండి. నెక్స్ట్ ఇక్కడ దరఖాస్తుల ఆహ్వానం. వనపర్తి జిల్లాకి సంబంధించి జిల్లా వ్యాప్తంగా గురుకులాల్లో బోధించేందుకు అతిథి ఉపాధ్యాయ అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు జోనల్ అధికారి తెలిపారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 27లోగా జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలో అర్హత సర్టిఫికేట్ జిరాక్స్తో డెమోకి హాజరు కావాల్సి ఉంటుంది. సో, జూలై అంటే ఈ నెల 20 అంటే రేపు డెమో ఉంది. ఈ వనపర్తి జిల్లా అభ్యర్థులు గమనించండి, రేపే డెమో ఉంది. ఈ మహిళా డిగ్రీ కళాశాలలో మీరు డెమోకు అటెండ్ అవ్వండి. సో, 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. బాలికల పాఠశాల, కళాశాలలో బోధించేందుకు మాత్రం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. సో, అర్హులైన మహిళా అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ కేజీబీవీలో బోధనలకు దరఖాస్తుల ఆహ్వానం. సో, మండలంలో ఉన్నటువంటి ఇది జయశంకర్ భూపాలపల్లి, వాజేడ్ అనేది జయశంకర్ భూపాలపల్లిలో వస్తుందా, ములుగులో వస్తుందా ఒకసారి మీరు గమనించే ప్రయత్నం, తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రం. వాజేడు మండలంలోని జంగలపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న కేజీబీవీలో ఖాళీగా ఉన్న పీజీసీఆర్టీ సివిక్స్, ఇంగ్లీష్, నర్సింగ్ పోస్టులకు తాత్కాలిక పద్ధతిన దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే స్థానిక మహిళా అభ్యర్థులు ఈ నెల 25 నుంచి 29వ వరకు అంటే 29వ తేదీ వరకు అవకాశం ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి. జయశంకర్ జిల్లా, ములుగు జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఏ జిల్లా కిందికి వాజేడు మండలం వస్తుందో ఆ జిల్లా అభ్యర్థులు తప్పకుండా జూన్ 29లో సాయంత్రం 5 గంటలలోపు మీ అప్లికేషన్ చేసుకోండి. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే ఈ నంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు. మీరు ఈ యొక్క నంబర్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా నెక్స్ట్ తాడ్వాయి మండలానికి సంబంధించి చూసుకున్నట్లయితే మండల కేంద్రంలో ఉన్నటువంటి కేజీబీవీ పాఠశాలలో తాత్కాలిక ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ తెలిపారు. సో, ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ చదివిన స్థానిక మహిళా అభ్యర్థులకు ఈ ఉద్యోగానికి జూన్ 29 వరకు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అదే కేజీబీలో మీరు ఏ కేజీబీలో వేకెంట్ ఉంటే అదే కేజీబీలో మీ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, గమనించండి. నెక్స్ట్ గోవిందరావుపేట కేజీబీలో కూడా బాలికల పాఠశాలలో తాత్కాలికంగా బోధనకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సో, ఇక్కడ ఈ నెల 25 నుంచి 30వ తేదీ
జూన్ 30 వరకు అవకాశం ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే ఈ నంబర్కి జిల్లా గోవిందరావుపేట జయశంకర్ కిందికి వస్తుందా, ములుగు జిల్లా కిందికి వస్తుందో కానీ ఆ జిల్లా అభ్యర్థులు మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చును. నెక్స్ట్ మంగపేట మండలంలో కూడా కేజీబీవి జూనియర్ కళాశాలలో బోధించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ గణితము, ఫిజిక్స్, హిందీ సబ్జెక్ట్ అంటే జేఎల్ అంటే జూనియర్ లెక్చరర్ సంబంధించి జూనియర్ లెక్చరర్ గణితం, జూనియర్ లెక్చరర్ ఫిజిక్స్, జూనియర్ లెక్చరర్ హిందీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీజీ, బీఈడి అర్హత కలిగి ఉండాలని తెలిపారు. పీజీ ఉండాలి, దాంతోపాటు బీఈడి ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు సమర్పించాలి. ఈ మంగపేట కేజీబీలోనే మీరు అప్లికేషన్ చేసుకోవాలి. జూన్ 29 వరకు అవకాశం ఉండొచ్చు, గమనించండి. ఇక నెక్స్ట్ ఇక్కడ సాంఘిక సంక్షేమ గురుకులాలు ఉపాధ్యాయ అధ్యాపక ఖాళీల భర్తీ జూన్ 27న డెమోకి హాజరు కావాలని అభ్యర్థులకు పిలుపు. రేపే లాస్ట్ డేట్ ఉంది, రేపే డెమోకి అటెండ్ కావాలి. మహబూబ్ నగర్ జిల్లా అభ్యర్థులు గమనించండి. ఇక్కడ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థలో తాత్కాలిక ప్రాతిపాదికన ఉపాధ్యాయ అధ్యాపక ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. సో ఈ నెల 20న మీరు 27వ తేదీన రామరెడ్డిగూడెంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లేదా కళాశాలలో నిర్వహించే డెమోకు హాజరు కావాలని సూచించారు. ఈ రామరెడ్డిగూడెంలో ఉందంట. సో ఆ గురుకులలో మీరు జూన్ 27 రోజు ఉదయం 10 గంటలకు మీరు ఈ యొక్క సర్టిఫికేట్స్తో అక్కడ అటెండ్ కాండి డెమోకి. సో అభ్యర్థులు తమ విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు జిరాక్స్ని కూడా తీసుకెళ్ళండి. బాలికల పాఠశాల కళాశాలలో బోధించేందుకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. బాలికల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ పోస్టు, మ్యాథ్స్ పోస్టు, ఫిజికల్ సైన్స్ పోస్టు, పీటీ పోస్టు, హెల్త్ సూపర్వైజర్, కెమిస్ట్రీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, జువాలజీ, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా అభ్యర్థులందరూ గమనించని వేకెన్సీస్ ఉన్నాయి, సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కాలేజీలో వచ్చేసరికి మ్యాథ్స్, బయోసైన్స్, ఇంగ్లీషు, జువాలజీ సబ్జెక్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. డెమో కార్యక్రమం వచ్చేసరికి జూన్ 27 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రామరెడ్డిగూడెంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల కళాశాలలో డెమో నిర్వహిస్తారు. సో అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం అయితే చేసుకోండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ ఒప్పంద సహాయ అధ్యాపకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఇది మన హైదరాబాద్కి సంబంధించి జేఎన్టీయూకి సంబంధించిన అంశము. సో రిజిస్ట్రార్ గారు తెలిపారు. మొత్తం 221 పోస్టులకు అనుమతి కోరగా అందులో 67 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపారు. దీంతో అనుబంధ కళాశాలలో నియామకానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఇక నెక్స్ట్ మహబూబాబాద్కి సంబంధించి మహబూబాబాద్కి సంబంధించి దరఖాస్తుల ఆహ్వానం. ఇది మరిపేడ మండలం. ఈ మరిపేడ మండలంలో ఉన్నటువంటి కేజీబీవీలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ వృత్తి విద్య ఇంటర్మీడియట్ కోర్సులో బోధించడానికి గెస్ట్ ఫ్యాకల్టీలు ఆహ్వానిస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి ఖాళీలు పీజీసీఆర్టీ ఇంగ్లీష్, పీజీసీఆర్టీ నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా పీజీసీఆర్టీ ఇంగ్లీష్ కోసం కావాల్సిన క్వాలిఫికేషన్ ఎంఏ ఇంగ్లీష్, బీఈడీలో ఆంగ్లం మెథడ్స్ ఉండాలి, దాంతోపాటు టెట్ అర్హత ఉండాలని చెప్తున్నారు. పీజీసీఆర్టీ నర్సింగ్ పోస్టుకు వచ్చేసరికి విద్యా అర్హత నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ ఉండాలని చెప్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 27, రేపు మాత్రమే చివరి తేదీ ఉంది. సో గమనించండి. నెక్స్ట్ తొర్రూరులో కూడా వేకెంట్ ఉంది. తొర్రూరు కేజీబీలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఉన్నటువంటి కేజీబీలో ఆంగ్ల పీజీసీఆర్టీ గెస్ట్ ఫ్యాకల్టీ కోసం మహిళా అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ ఉన్నారు. సో ఇక్కడ సంబంధిత సబ్జెక్టులో అభ్యర్థులు పీజీ, బీఈడీ ఖచ్చితంగా ఉండాలి. సో ఈ నెల 26 అంటే ఈ రోజు మాత్రమే లాస్ట్ డేట్ ఉంది. మన మహబాద్ జిల్లా తొర్రూరుకి సంబంధించిన అభ్యర్థులు మహబాద్ జిల్లా అభ్యర్థులు తొర్రూరు కేజీబీలో ఈరోజు చివరి తేదీ ఉంది. సో ఈరోజు ఖచ్చితంగా మీ అప్లికేషన్ ఆ యొక్క తొర్రూరు కేజీబీలో ఎంఏ ఇంగ్లీష్ బోధించడానికి ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ జోగులాంబ గద్వాల జిల్లాకి సంబంధించి సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఖాళీలు ఉన్నాయి మిత్రమా. సో మీరు చూసుకున్నట్లయితే ఈ తేదీ 25/6 నాడు 10 గంటలకు సంబంధిత ధృవపత్రాలతో హాజరు కావాలని నిన్ననే వరకే లాస్ట్ డేట్ ఉండే. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. జోగులాంబ గద్వాలకు సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ పోస్టులు, పీటీ పోస్టులు అయితే ఖాళీగా ఉండే, గమనించండి. నెక్స్ట్ ఇది ఆసిఫాబాద్ జిల్లాకి సంబంధించి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సో ఇక్కడ అకౌంటెంట్ అండ్ కుక్ అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అకౌంటెంట్ ఒకటి, కుక్ ఒకటి, అటెండర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది. జూన్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. సో అకౌంటెంట్కి కామర్స్తో పాటు
కామర్స్ డిగ్రీ ఉండాలి అకౌంటెంట్కి. కంప్యూటర్ టాలీ అనుభవం కూడా ఉండాలి. కుక్ అండ్ అటెండర్ పోస్ట్కి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని చెప్పారు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అర్బన్ రూరల్ గురుకులాలో మీరు యూఆర్ఎస్లో అప్లికేషన్ చేసుకోండి. ఆసిఫాబాద్ జిల్లా మిత్రులు గమనించండి. ఇక నెక్స్ట్ ఇక్కడ పార్ట్ టైం పోస్టులకు నోటిఫికేషన్. ఇది నిన్న మనకు వరంగల్ రూరల్కి సంబంధించి రాయపర్తిలో చెప్పాను మీకు ఆల్రెడీ వేకెన్సీస్ వివరాలు ఏమేమి ఉన్నాయనేది. సో వీటిని ఖచ్చితంగా మీరు అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ఉన్నటువంటి ఆదర్శ పాఠశాలలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సో ప్రిన్సిపల్ గారు 6, 7, 8 తరగతులకు సోషల్, 9, 10 తరగతులకు తో పాటు బోధించేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు. టీజీటీతో పాటు మీకు డిగ్రీ ఉండాలి, బీఎడ్. టీజీటీ పోస్టులకు డిగ్రీ, బీఎడ్, టెట్ ఉండాలి. తెలుగు బోధించడానికి పీజీటీ పోస్టులకు అయితే ఎంఏ తెలుగు, బీఎడ్ కలిగిన వారు అర్హులని చెప్పారు. సో ఈ నెల 27న ఆదర్శ పాఠశాలలో ధృవీకరణ పత్రాలతో డెమోకు హాజరు కావాలని చెప్పారు. రాజన్న సిరిసిల్ల వీర్నపల్లి మండలంలో ఉన్న అభ్యర్థులు గమనించండి. ఉన్నటువంటి వేకెన్సీస్కి రేపు మీరు అప్లికేషన్ మీ ఒక సర్టిఫికేట్లో అయితే డెమోకు హాజరు కావాలని అయితే చెప్తున్నారు, గమనించండి. ఇక నెక్స్ట్ ఇది లక్షట్పేట్కి సంబంధించి నేను మీకు చెప్పాను కదా, అన్ని ఖాళీలు ఉన్నాయి. మీకు ఏ ఖాళీలు ఉన్నాయి కూడా సబ్జెక్టుల వారీగా వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేశాను, దాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి. రైట్, మీరు వీడియో చాలా లెంతీగా ఉంది, ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. మరి కొన్ని అప్డేట్స్ నేను మీకు సాయంత్రం లేదా రేపు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో అవన్నీ అప్డేట్స్ చాలా లెంతీ వీడియో అవుతుంది కాబట్టి గమనించే ప్రయత్నం చేయండి. మరిన్ని అప్డేట్స్ రేపు మార్నింగ్లో మళ్ళీ మనం తెలుసుకుందాం. మీరైతే సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.